ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యంగా మన మాచర్ల నియోజకవర్గం ఎదుర్కొంటున్న సమస్యలు ఎక్కువగా భూ వివాదాలకు సంబంధించినవి ఉన్నాయి. గత పాలనలో అస్తవ్యస్తమైన విధానాల వలన ఈ నియోజకవర్గంలో అనేక భూ సమస్యలు తలెత్తాయి. ఇప్పుడు ప్రభుత్వం వీటిని గమనించి ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలో కూడా రీసర్వే జరిపి వీలైనన్ని భూ సమస్యల్ని పరిష్కరించాలని ఆదేశించి ఒక డ్రైవ్ తీసుకొని మరి గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తున్నారు. మీ భూ సమస్యలు ఉన్నప్పుడు మీ గ్రామాల్లో రీసర్వే చేసేటప్పుడు మీరు అప్రమత్తంగా ఉండి మీ సమస్యలు ఏదన్నా ఉంటే అధికారులకు దృష్టికి తీసుకొని రావాలి. అప్పుడు కూడా ఏదన్నా సమస్య ఉంటే మీ ఫిర్యాదుల్ని రికార్డు చేయించాలి. ఎంఆర్ఓ పరిధిలో వారు చేయగలిగితే వారు చేస్తారు, కానప్పుడు ఆర్డీఓ గారి పరిధిలోకి వెళ్తుంది. అలా కూడా కాకుండా ఇంకేమన్నా ఉంటే కలెక్టర్ గారి పరిధిలోకి పోతాయి. కాబట్టి ప్రజలు ఈ భూ సర్వే విషయంలో ఎప్పుడు కూడా అశ్రద్ధ వహించొద్దు. వాళ్ళేదో సర్వే చేసుకొని పోతారని చెప్పేసి మళ్ళీ తర్వాత వచ్చి మా భూ సర్వే అంటే మళ్ళీ సాధ్యం కాదు. కాబట్టి ప్రజలు భూ సర్వే జరిగేటప్పుడు జాగ్రత్తగా మీ భూములు, మీ పేపర్లు, మీ హద్దులు, మీ విస్తీర్ణం ఇవన్నిటిని కూడా చూసుకొని వీలైనంత వరకు అధికారులు కూడా సర్దుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మరి ఎక్కువగా ఇక్కడ సివిల్ కేసులు, ఈ సివిల్ కేసులన్నీ పరిష్కారం చేయడం ఏ ప్రజానాయకుడి వలన కూడా ఏ పరిష్కారం లేదు. కాబట్టి ఈరోజు మీరు తీసుకొచ్చిన విజ్ఞప్తులన్నిటినీ కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. వాటిలో ఎన్ని పరిష్కారం అవుతాయో చూసి దాన్ని బట్టి కూడా అధికారులు ఏ విధంగా పనితీరుని కూడా అంచనా వేయడం జరుగుతుందని కూడా అధికారులకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఒక్కొక్కరిగా వచ్చి మీ రిప్రజెంటేషన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం.